తీస్తాను. నన్నేం చేయకండి, వదిలేయండి. ఈ కలశాన్ని పట్టుకుని వదలవేంటే? అది పిన్ని, ఈ కలశం నీళ్ళల్లో కొట్టకపోతే మా అత్తయ్య గారికి చాలా కోపం వస్తుంది. ఇది నాగోజీ బాబా ఆవిడకి ఇచ్చిన కలశం. ఇది నీళ్ళల్లో కొట్టకపోతే ఎలా? నేను ప్రతిరోజు ఈ కలశంతో నీళ్లు తీసుకొచ్చి బాబా గారి పాదుకలకి పూజ చెయ్యాలి. నా కలశాన్ని వదలండి, ఇది అమూల్యమైనది. అదా సంగతి. అంటే ఈ కలశం మనోరమకి ప్రాణం కంటే ఎక్కువ కదా? అయితే సరే, నేను ఈ కలశాన్ని నదిలోకి విసిరేస్తా. అయ్యో, ఇది కనపడకపోతే ఆ మనోరమ విలవిల్లాడిపోతుంది. నేను సంతోషిస్తాను. ఇదిగో, ఆ మనోరమ అల్లాడిపోవాలి. వదలమంటున్నానా? వద్దు పిన్ని. చూడు, నీ 2 కళ్ళతో చూడు. పిన్ని, ఈ కలశాన్ని ముంచేస్తాను, వద్దు పిన్ని. నదిలో విసిరేస్తాను. అయ్యో, వద్దు పిన్ని, నా కలశం. అయ్యో పిన్ని, మీరెందుకు ఇలా చేశారు? అయ్యో, నా కలశం. వెళ్ళి మీ అత్తగారికి చెప్పు, అంబిక సుబేదరన్ భార్య కలశాన్ని ముంచేసిందని. ఏం చేస్తుంది మీ అత్త? ఆ? ఆవిడ పిడిగుద్దును గుద్దుతుంది, చావు. పిన్ని, మీరు ఎందుకు ఇలా చేశారు? నా కలశం. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి. నా కలశం. ఇప్పుడు కలశం లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? నా కలశం. పాండురంగా, పాండురంగా. పాండురంగా. సఖుని మెచ్చుకుని తీరాలి. అర్ధరాత్రి చీకట్లో అగ్ని కలశాన్ని మోసుకుంటూ అడవి మార్గంలో వెళ్ళింది. భగవంతుడా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అదరగొట్టేసింది. అడవిలో అర్ధరాత్రి సమయంలో ఒక్కతే వెళ్ళడం అంటే మాటల ఎవరి వల్ల కాదు. కానీ మన సఖు చిన్న వయసులో పెద్ద సాహసం చేసింది. ఇంట్లో వాళ్ళందరూ సఖుని పొగుడుతుంటే ఆనందంగా ఉంది. ఇది నిజంగా మంచి విషయం. సఖు అప్పుడప్పుడు మొండితనం చేస్తుంది, కానీ తను మంచి పనులు కూడా చేస్తుంది. సఖుకి పట్టుదల చాలా ఎక్కువ. ఉమ్, దిగు, అంతే కదా? సక్కు వదిన సాధించినందుకు అన్నయ్య గర్వపడుతున్నాడమ్మా. ఎవరు గర్వపడుతున్నారు? గర్వపడే పని ఎవరు చేశారు? ఇంకెవరమ్మా? నీ కోడలు సక్కు. తన అపచారం చేసింది కాబట్టే అగ్ని కలశాన్ని మోసుకుంటూ గుడికి వెళ్లి పరిహారం చేసింది. తాను చేసింది తప్పన్న విషయాన్ని మీరందరూ మర్చిపోతున్నారు. అమ్మగారు, అమ్మగారు, చిన్న కోడలు ముందు గదిలో కూర్చొని ఏడుస్తోందమ్మా. త్వరగా రండి. కూర్చోరా. నువ్వెందుకు కంచం ముందు నుంచి లేస్తున్నావు? ఇంట్లో పెద్దదాన్ని నేనున్నాను, నేను చూసుకుంటాను. నువ్వు కూర్చొని భోజనం చెయ్యి. భోజనం మధ్యలోంచి లేవకూడదు, అక్కడ కొంపలే మునిగిపోలేదు. నువ్వు పదగంగా. ఏడు పాపు, ఏడు పాపవే. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ముందు పైకి లేచి నిలబడు. నీకు అసలు బుద్ధి ఉందా లేదా? నట్టిట్లో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి దరిద్రం పడుతుంది. ముందు ఏడు పాపు. ఇప్పుడు ఏం జరిగిందని భోర్మని ఏడుస్తున్నావు? అత్తయ్య గారు, సాగదీయకుండా విషయం ఏమిటో చెప్పు. ఏం జరిగిందని ఏడుస్తున్నావు? అత్తయ్య గారు, అవును, నీళ్ళెందుకు తీసుకురాలేదు? కలసమేది?
అత్తయ్య గారు. నీళ్లు నవ్వలకు ఎందుకే నన్ను ఇలా చంపుకు తింటున్నావు? అరే ఏం జరిగిందో విసిగించకుండా త్వరగా చెప్పు. మీ నాన్న చనిపోయాడా? చెప్పి చావు. చెప్పు. ఒసేయ్ చెప్పవే. అత్తయ్య గారు, అక్కడికి సుబేదరన్ గారి భార్య వచ్చారు. ఆవిడ మళ్ళీ నిన్ను కలిసిందా? ఆవిడకి నీకు సంబంధం ఏంటి? ప్రతిసారి నిన్నెందుకు కలుస్తోంది? నాకేం తెలీదు. ఆవిడ నది దగ్గరికి వచ్చారు. ఏమిటే ఇద్దరు మా అమ్మ మీద చాడీలు చెప్పుకుంటున్నారా? కావాలనే కలుసుకుంటున్నారా? అయ్యో లేదండి వదిన గారు. మరి ఆవిడ కాళ్ళకి దండం పెట్టడానికి వెళ్ళావా? అక్కడేం జరిగింది? అది అత్తయ్య గారు, పవిత్ర కలశం. అదే అడుగుతున్నాను, కలశం ఎక్కడుంది? సక్కు, అది బాబా గారిచ్చిన పవిత్ర కలశం. దాన్ని ఏం చేసావే? దాని గురించే చెప్తున్నాను మీకు. కలశం ఊరికే సోది చెప్పి విసిగించుకో. కలసం లేదని చెప్తే మాత్రం ఊరుకునేది లేదు. అది అత్తయ్య గారు, ఆ కలశాన్ని అంబిక పిన్ని నదిలోకి విసిరేస్తే అది నీళ్ళలో కొట్టుకుపోయింది. కలశం కొట్టుకుపోయిందంటున్నావు. నువ్వు కూడా దాంతో పాటు కొట్టుకుపోతే సరిపోయి ఉండేది. వెలకట్టలేని పవిత్ర కలశం అది. ఆ కలశంతో పోలిస్తే నీ ప్రాణం ఖరీదు శూన్యం. అది బాబా గారు ఇచ్చిన కలశం. నేను ఒప్పుకోను. నాకు నా కలశం కావాలి. నాకు అదే కలశం కావాలి. వెళ్ళి తీసుకురా. కానీ అత్తయ్య గారు, అది కొట్టుకుపోయింది కదా, దాన్ని ఎలా తీసుకురాగలను? అదంతా నాకు అనవసరం. నదిలో దూకి పాతాళానికి వెళ్ళు. ఏం చేస్తావో తెలీదు. ఆ కలశాన్ని తీసుకుని ఇంటికి రా. ఇలా చూడు, కలశం లేకుండా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నీకు ఆ కలశం దొరకకపోతే నదిలో దూకి చావు. లేదంటే నీ పుట్టింటికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నీ ఇష్టం. నువ్వింటికి రావాలనుకుంటే ఆ కలశాన్ని తేవాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు. వెళ్ళవే. నదిలో దూకి పాతాళానికి వెళ్ళు. ఏం చేస్తావో తెలీదు. ఆ కలశాన్ని తీసుకుని ఇంటికి రా. ఇలా చూడు, కలశం లేకుండా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నీకు ఆ కలశం దొరకకపోతే నదిలో దూకి చావు. లేదంటే నీ పుట్టింటికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నీ ఇష్టం.